కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. తర్వాత మిమ్మల్ని చూశాను. ఇప్పుడు మీ వెనక గన్మ్యాన్ ఎవరు లేరు. సాధారణంగా ఏంటంటే రాజకీయ నాయకులు ఎమ్మెల్యే అవగానే ఒక గన్మ్యాన్ ఉంటారు. ఏంటి గన్మ్యాన్ కూడా పెట్టుకోలేదా, వద్దనుకున్నారా ఏంటి? నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయవాడ పోలీస్ కమిషనరేట్లో ఈ సెక్యూరిటీ వింగ్కి సంబంధించిన వాళ్ళు ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ని పంపించారు. పిఎస్ఓ అంటారు, లేదా మన మామూలు భాషలో గన్మ్యాన్ అంటారు. గన్మ్యాన్ అయితే నేను వద్దని పంపించేశాను. మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత నేను చాలా ఫ్రీక్వెంట్గా సింగిల్గా తిరుగుతాను. తర్వాత నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. విజయవాడ తిరువూరు కూడా, విజయవాడ తిరువూరు హైదరాబాదు ఇట్లా తిరగటం. ఇప్పుడు మీరు ఇక్కడ ఆఫీస్ కూడా మీరు ఓన్ డ్రైవింగ్తో వచ్చారు కదా? కూడా నేను డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని ఏం చేశారంటే, ఒక 3 నెలల తర్వాత నేను వద్దన్నా కూడా మళ్ళీ మా ఇంటి దగ్గర పెట్టారు. అంటే థ్రెట్ పర్సెప్షన్ ఉందనే? థ్రెట్ పర్సెప్షన్ లేకపోతే ఉండాలన్న ఉద్దేశం. నేను ఎక్కడికి నేను వెళ్ళేటప్పుడు గన్మ్యాన్ ఎక్కడికి తీసుకెళ్ళను. ఓకే. సో కాబట్టి అంటే 2 విషయాలు. గన్మ్యాన్ ఎవరి నుంచి ఒక ప్రజాప్రతినిధికి రక్షణ కల్పిస్తాడు? ప్రజాప్రతినిధి ప్రజల కోసం, ప్రజల్ని కలవటం కోసం, ప్రజలతో తిరగటం కోసం ఇదే. కాకపోతే రాజకీయాల్లో అనేక రకాలుగా సిద్ధాంతపరమైన అంశాలు కాకుండా వ్యక్తిగత హింసావాదం లేకపోతే కక్షలు ఇవి పెరగటం వల్ల ఏమైందంటే ప్రజాప్రతినిధులకు కూడా సెక్యూరిటీ అవసరం వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో కూడా నాకు తెలిసి కొంతమంది గన్మెన్ లేకుండా, నాకు బాగా నచ్చిన నాయకుల్లో ఒక నాయకుడు గద్దె రామ్మోహన్ రావు గారు, విజయవాడ ఎమ్మెల్యే. ఆయన చాలా సింపుల్గా ఒక సాధారణ వ్యక్తిలాగానే తిరుగుతూ ఉంటాడు వితౌట్ గన్మ్యాన్. ఆయన ఇప్పుడు 5వ 6వ అనుకుంటారు. ఆయన ఎంపీగా కూడా గెలిచాడు. ఆయన లైఫ్ స్టైల్ చూసినా కూడా ఈయన ఇన్నిసార్లు ఆయన పార్లమెంటు సభ్యులయ్యారు, మేడం జడ్పీ చైర్పర్సన్ చేశారు. రామ్మోహన్ రావు గారు ఇప్పుడు 5వ ఏమో ఎమ్మెల్యే అయ్యారు. కాబట్టి గన్మ్యాన్ విషయంలో అవసరం లేదనేది నా అభిప్రాయం. అయితే కొంత లైటర్ వెయిన్లు అడుగుతున్నా. ఇది గన్మ్యాన్ ఉంటే కదలికలన్నీ తెలిసిపోతూ ఉంటాయి, గవర్నమెంట్కి పంపిస్తూ ఉంటారు గన్మ్యాన్ల ద్వారా. ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఎంతసేపు ఉన్నాడు, ఇవన్నీ అందుకనే కొంతమంది గన్మ్యాన్లు వద్దంటున్నారు అనేది కూడా ఉంది. సరే, ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టేద్దాం. మీ విషయంలో దానికి సంబంధించి కూడా చెప్తాను. ఏ ప్రభుత్వంలోనైనా కొంతమంది నాయకుల మీద నిఘా అవసరం. అలాంటి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో చాలా తక్కువ మంది ఉంటారు. అంటే కొంతమంది సీనియర్ నాయకులు, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉంటారండి, ఆ ముఖ్యమంత్రికి రాష్ట్రంలో ఇతర సీనియర్ నాయకుల కార్యక్రమాలు మినిమం నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి సీనియర్ నాయకులు, కీలక పదవుల్లో ఉన్న నాయకులు, లేదా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు గతంలో నాకు తెలిసిన ఒక మంత్రి గారు ఏం చేసేవాళ్ళు అంటే, గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో సెక్యూరిటీని, కార్ని వదిలేసి ఆయన వేరే కారులో ఆయన ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్ళేవాడు. దాని మీద ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తే ఆ మంత్రి తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఆయన తీసేసి వేరే వాళ్ళు. ఒక మంత్రి తెలుసు, నాకు చాలా మంది మంత్రులు తెలుసు. కాబట్టి అట్లాంటి వాళ్ళు చాలా మంది. అంటే గన్మెన్ ద్వారా సమాచారం తెలుసుకోవాల్సిన వాళ్ళు మొత్తం రాష్ట్రంలో చాలా కొద్ది మంది ఉంటారు. వాళ్ళు రాజకీయంగా కీలకంగా ఉంటారు. అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ సమాచారం అవసరం. అలాంటి వాళ్ళు మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు, పైగా అవి పొలిటికల్ యాక్టివిటీస్ చాలా తక్కువ ఉంటాయి. జనంతో కలిసి జనానికి సంబంధించి వాళ్ళు ఏమైనా చెప్తే వాటి గురించి రియాక్ట్ అవ్వటం ఎక్కువ ఉంటుంది.
ఇప్పుడు ఇటీవల తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేశారు. దాదాపు 1 కోటికి పైగా సభ్యత్వ నమోదు అయింది. ఇది ఒక రికార్డ్ అంటున్నారు. మీరు మీ నియోజకవర్గంలో ఎంత అయింది? మా నియోజకవర్గంలో ఒక 3-4 రోజుల క్రితం ప్రతిరోజు సాయంత్రానికి ఎంత అయిందో మాకు పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి రిపోర్ట్ వస్తుంది. 4 రోజుల నుంచి ఆ సైట్ ఓపెన్ కావట్లేదు. మాది దాదాపు ఒక 45,000 అయిందండి. మీదే అంటే మీ ప్రమేయం లేకుండా అవుతుందా? అంటే గ్రామాల్లో, మండలాల్లో స్థానిక నాయకులు ఎక్కడికక్కడ చేస్తూ ఉంటారు కదా. అంటే మీకు రిపోర్ట్స్ వస్తాయి కదా? మాకు సెంట్రల్ ఆఫీస్ నుంచి వస్తాయి. సెంట్రల్ ఆఫీస్ నుంచి వస్తాయి. ఆన్లైన్ సిస్టమ్ కదా. ఓకే. ఏ నియోజకవర్గంలో సాయంత్రానికి ఏ నియోజకవర్గం అనేది వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి ఎమ్మెల్యేకి సాయంత్రానికి డేటా. అంటే మీరేమి టార్గెట్ పెట్టలేదా? అంటే టార్గెట్ నేను పెట్టుకున్నది ఏంటంటే, వాస్తవానికి పార్టీ టార్గెట్ ఏంటంటే, మా నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఎంతమంది ఓటర్లు ఉంటే అందులో 1/4 సభ్యత్వం జాయిన్ చేయాలనేది పార్టీ లక్ష్యం. 1/4 అంటే మాకు 50,000 వస్తుంది. కాబట్టి ఎన్ని ఓట్లు వచ్చినాయి మొన్న గెలిచిన? నాకు 22,000 మెజారిటీ అంటే. మెజారిటీ కదా, టోటల్ 1,07,000 ఓట్లు వచ్చినాయి. సో 1,07,000 ఓట్లు ఓటర్స్ అంతా మీకు కూటమి నుంచి వచ్చినాయి మీకు ఓట్లు. అంటే తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, కొంత జనసేన కావచ్చు. అందులో మీకు ఒక 50,000 మంది సభ్యత్వం మాకు ఇంకొక 3 రోజులు టైం ఇస్తే మాకు 50,000 మంది అవుతారు. అంటే మధ్యలో ఏమైందంటే, వాస్తవానికి గత నెలన్నరగా మాది తిరువూరు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ప్రధానమైన గ్రామీణ ప్రాంతం. గ్రామీణ ప్రాంతాల్లో ఏమైందంటే ఉదయాన్నే పొలం వెళ్తారు. అంటే ఈ సభ్యత్వం జాయిన్ చేద్దామని 9కో 10కో మనం వెళ్తే ఎవరు ఉండరు. మళ్ళీ సాయంత్రం 6 తర్వాత వెళ్తే ఇంటి దగ్గర దొరుకుతారు. కాబట్టి ఇది అడ్జస్ట్ చేసుకోవటానికి కొంత టైం పట్టింది. అది ఆ షెడ్యూల్ అర్థమైన తర్వాత కొంచెం స్పీడ్ చేశారు. అంటే డబ్బులు కూడా వాళ్ళే కడతారా, లేకపోతే మీరు ఏమన్నా కొంత? వాస్తవానికి చాలా మంది కార్యకర్తలు కడతారండి. కొన్ని చోట్ల నాయకులు కూడా కడతారు. అంటే రెండు. కొంతమంది మాకు ఎక్కువ సభ్యత్వం ఉందని చెప్పి వాళ్ళు కూడా కొంత అట్లా కట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా. మొత్తం నాయకులే పే చేస్తారనేది అబద్ధం. అది మొత్తం కార్యకర్తలే పే చేస్తారనేది కూడా అబద్ధం. రెండు ఉంటాయి. సో మధ్య మార్గంగా అదే కరెక్ట్ కూడా. ఎందుకంటే ఒక కార్యకర్తకి పార్టీ అంటే అభిమానం ఉంటుంది, సభ్యత్వం తీసుకోవాలని నిజాయితీగా సీరియస్ గా ఉంటుంది. 100 రూపాయలు కొంత ప్రైడ్ గా ఫీల్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఒకటి, ఎక్కడైతే కార్యకర్త మీద భారం పడకూడదు అనుకుంటామో అక్కడ కార్యకర్త బదులు నాలాంటోడో స్థానిక నాయకులు ఎవరో ఒకరు పే చేయటంలో తప్పులేదు. అన్నిటికీ మించి మీరు సభ్యత్వం గురించి అడిగారు కాబట్టి ఇక్కడ నేను చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకి కార్యకర్తలే పునాది. కానీ ఒక రాజకీయ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఎన్ని చేయాలో తెలుగుదేశం పార్టీని చూసి ఇతర పార్టీలు నేర్చుకోవాల్సిన స్థాయిలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని నా అభిప్రాయం అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.